ఇసుక సరఫరాపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి, వినియోగదారులు ఎదుర్కొనే ఏవైనా ఇబ్బందులు తొలగించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా మొదట వచ్చిన వారికి మొదట ఇసుక సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. చెల్లుబాటు కాని క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఇసుక సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు. ఇసుక రవాణా సరఫరాపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు, వాటిలో వచ్చే ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇసుక పరిమాణం తక్కువగా ఉందని ఫిర్యాదులు రావడంతో బహిరంగ ఇసుక రీచ్లు, డీషెల్టేషన్ రీచుల్లోని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఏడీ మైన్స్ డి ఫణిభూషణ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్డీఓలు రాణి, సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, డిపిఓ వి శాంతమణి తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి దంపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే రథోత్సవంలో కూడా బత్తుల పాల్గొని రథాన్ని లాగారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలు సావిత్రిబాయి పూలే సంస్మరణ సభ రాజమహేంద్రవరంలోని సీతంపేట బీసీ బాలికల వసతి గృహంలో పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నయనాల కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఎంకేకేఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ పితాని కోమల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ 18వ శతాబ్దంలో మహిళలకు ఏ హక్కులు లేని కాలంలో సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో పూణేలోని బుధవారంపేటలో మహిళల కోసం ఒక స్కూల్ స్థాపించి అదే స్కూల్లో టీచర్గా పనిచేసి దేశంలో తొలి మహిళా టీచర్ అయ్యారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్మరించుకోవలసిన తొలి భారతీయ మహిళని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాణి శకుంతల, రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా రాజమహేంద్రవరంలోని క్వారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంతాన నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్ కేతన్ గార్గ్ సందర్శించారు. కొత్తగా ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 50 కుక్కలు ఉంచేలా భవనాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజు 30 కుక్కలకు ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ భవనాలు, స్థలాల క్రమబద్ధీకరణకు రుడా కార్యాలయంలో బుధవారం బీపీఎస్ ఎల్ఆర్ఎస్ మేళాను నిర్వహిస్తున్నట్లు రుడా వైస్ చైర్మన్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ఈ మేళా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు, దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవారు మేళాకు హాజరై తమ దరఖాస్తులు పరిష్కరించుకోవచ్చునని విజ్ఞప్తి చేశారు. అవసరమైన పత్రాలతో మేళాకు హాజరు కావాలని సూచించారు.